ఇంతకు ముందు వీడియోలో మనం పశుపోషణ మరియు పౌల్ట్రీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో రెండు ఆసక్తికరమైన అంశాల గురించి కూడా తెలుసుకుందాం. అవే చేపల పెంపకం మరియు తేనెటీగల పెంపకం. ముందుగా చేపల పెంపకం గురించి చూద్దాం. దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకుంది? చేపలు చాలా పోషకమైనవి మరియు తక్కువ ధరలో కూడా ఉంటాయి. పైగా వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. పౌల్ట్రీల కంటే చేపల పెంపకం చాలా లాభదాయకమైనది. వీటిని మనం సహజ నీటి వనరులైన నదులు, సరస్సులతో పాటు కృత్రిమ చెరువుల్లో కూడా పెంచవచ్చు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన భారతదేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ లోతైన సముద్రాల్లో ట్యూనా, మాకెరల్, సొరచేపలు మరియు సార్డెన్స్ లాంటి ఎన్నో రకాల సముద్ర చేపలు దొరుకుతాయి. మరి ఇంత పెద్ద సముద్రంలో చేపలను ఎలా పడతారు? దీనికోసం ఆధునిక సాంకేతికతను కూడా వాడతారు. అధునాతన పడవలు, సోనార్ వ్యవస్థలు, శాటిలైట్ ద్వారా లోతైన సముద్రంలో చేపల గుంపలు ఎక్కడున్నాయో ఖచ్చితంగా గుర్తించి వలలు వేసి పడతారు. కేవలం సముద్రంలో ఉన్న చేపలను పట్టుకోవడమే కాదు, ఉప్పు నీటిలో కూడా మనం కొన్ని రకాల జీవులను పెంచుతాం. టైగర్ రొయ్యలు, పీతలు, ముత్యపు చిప్పలు అంటే పెర్ల్ ఓయిస్టర్స్ లాంటి వాటిని సముద్రపు నీటిలో పెంచే ఈ పద్ధతిని మ్యారీకల్చర్ అంటారు. అంతేకాదు, నదులు సముద్రంలో కలిసే చోట అంటే ఉప్పు నీరు, మంచినీరు కలిసే ప్రాంతాలను ఎస్చువరీస్ అంటారు. ఇలాంటి ఉప్పునీటి కయ్యల్లో చేపల పెంపకం చాలా అద్భుతంగా సాగుతుంది. దిగుబడి పెంచడానికి రైతులు వరి పొలాల్లో కూడా చేపలను పెంచుతారు. అంటే ఒకే పొలంలో వరి మరియు చేపలు రెండు కూడా అన్నమాట. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన పద్ధతి గురించి మాట్లాడుకోవాలి. అదే మిశ్రమ చేపల పెంపకం లేదా కాంపోజిట్ పిసికల్చర్. ఒకే చెరువులో 5 లేదా 6 రకాల చేపల జాతులను కలిపి పెంచడాన్ని ఇలా అంటారు. ఈ జాతుల మధ్య ఎటువంటి పోటీ ఉండదు. ఎందుకంటే ఇవి చెరువులో వేర్వేరు లోతుల్లో ఉంటూ ఆహారాన్ని తీసుకుంటాయి. ఇది ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సిల్వర్ కార్ప్స్, కాట్లా లాంటి చేపలు నీటి పై పొరలో ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. రోహు చేపలు చెరువు మధ్య భాగంలో, ఇక కామన్ కార్ప్, మృగాల్లాంటివి అట్టడుగున ఉండే ఆహారాన్ని తింటాయి. ఈ తెలివైన పద్ధతి వల్ల తక్కువ స్థలంలో ఆహారం వృధా కాకుండా ఎక్కువ దిగుబడి వస్తుంది. మరి ఇదంతా సరే. భూమి మీద మరియు నీటిలో పెరిగే చేపల పెంపకం గురించి చూశాం కదా. ఇప్పుడైతే తేనెటీగల పెంపకం గురించి కూడా తెలుసుకుందాం. దీన్నే బీ కీపింగ్ అని కూడా అంటారు. తేనెటీగల పెంపకం ఎందుకంత ముఖ్యం? ఇవి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే వ్యాపారం. తేనె కేవలం తీయగా ఉండే పదార్థం మాత్రమే కాదు, దానికి ఎంతో ఔషధ గుణం కూడా ఉంది. మరి తేనె ఎలా తయారవుతుంది? తేనెటీగలు పూల దగ్గరకు వెళ్ళి మకరందాన్ని, పుప్పొడిని సేకరిస్తాయి. ఆ మకరందాన్ని తమ తేనె పట్టు అంటే బీహైవ్కు చేర్చి అక్కడే తేనెను తయారు చేసే ప్రక్రియను పూర్తి చేస్తాయి. మరి తేనెలో ఏముంటుందో ఒక్కసారి చూద్దాం. అందులో 70% చక్కెర, 18% నీరు ఉంటాయి. మిగిలిన భాగంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పుప్పొడి, మైనం ఉంటాయి. తేనె మైనం అంటే తెలుసు కదా, బీవాక్స్. ఇది కూడా మందులు, సౌందర్య సాధనాల తయారీలో బాగా ఉపయోగపడుతుంది. మన దేశంలో స్థానిక తేనెటీగలు ఉన్నప్పటికీ వ్యాపార పరంగా చాలామంది ఇటాలియన్ తేనెటీగలను అంటే ఇటాలియన్ హనీ బీస్ని ఎంచుకుంటారు. ఎందుకో తెలుసా? అవి ఎక్కువ తేనెని సేకరిస్తాయి, తక్కువగా కుడతాయి, తేనె పట్టులో ఎక్కువ కాలం ఉంటాయి, ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇవి తేనెటీగల పెంపక రైతులకు ఒక చక్కటి ప్రత్యామ్నాయ వ్యాపారంగా మారింది. మరి ఆవులు, కోళ్ళు, చేపలు, తేనెటీగలు ఇలా మనిషి అవసరాల కోసం జంతువులను బాధ్యతగా పెంచడమే పశుపోషణ అంటే అనిమల్ హస్బెండరీ అవుతుంది. ఇందులో శాస్త్రం, సరైన ప్రణాళిక, శ్రద్ధ అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇది ఆహారాన్ని, ఆదాయాన్ని ఇవ్వడమే కాక జీవనోపాధిని నిలకడగా ఉంచుతుంది. కాబట్టి మనం రోజు తాగే పాలు, తినే ఆహారం వెనుక ఇంత పెద్ద వ్యవస్థ ఉందని ఎప్పుడూ గుర్తుంచుకోండి.